అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేజన్ వ్లాగ్స్ అండి. సో మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ హౌస్ అయితే క్లీన్ చేసేసి తర్వాత దేవుడి గది కూడా శుభ్రం చేసేసి ఇంక దీపం అయితే పెట్టేశాను. ఇంక నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుందండి. అంటే రోజు ఉన్న పనులు అయితే ఇక స్టార్ట్ అవుతాయి. పూజ వరకు ఇంటి వరకు పని అయితే పూర్తయిపోయింది కదా. ఫస్ట్ అయితే టైం అయిపోతుంది కాబట్టి గగన్ బాబుని పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేయడం అయితే ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టానండి. ఆ తర్వాత ఇంకా నానినైతే లేపాల్సి ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఉండట్లేదు కాబట్టి కొంచెం ప్యాంపరింగ్ చేసి లేపాలి. ఎందుకంటే వాడు ఒకసారి ఏడ్చుకుంటూ లేచాడంటే డే మొత్తం ఏడ్చినట్టే ఉంటుంది. ఇంక వాడు ఏడ్చాడంటే నాకు బతిమలాడాలి అన్నకంటే కోపం అయితే వచ్చేస్తుంది అనమాట. వాడు ఏడిస్తే ఎందుకో కోపం వచ్చేస్తుంది. నాకు అది ఎందుకో అర్థం కాదు. సో మీకు అంతేనా కామెంట్ చేసేయండి. ఇంకా అలానే నాని లేపాను. వాడు బద్దకం తీస్తూ నెమ్మదిగా లేస్తున్నాడు అనమాట. ఈలోగా ఇంకా కిచెన్ కబోర్డ్ పైన ఉన్న సామాన్లన్నీ తీసేద్దామని చెప్పి ఇంకా బయటకు వచ్చి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. 1 by 1 తీస్తున్నాను అనమాట. నానితోని ఎలా ఉంటుందంటే లేవటం లేట్గా లేచినా త్వరగా రెడీ అయిపోతాడు 20 minutesలో. బట్ ఫుడ్ తినడం అయితే వాడు లేట్గా తింటాడు. అదే ప్రాబ్లం అనమాట. అండ్ అలానే ఈ పేపర్ వచ్చేసి అని వాళ్ళకి క్రిస్మస్ అయితే వస్తుంది కదండి. సో అందుకని చెప్పి క్రిస్టియన్ది అదే యేసుప్రభుది ఒక పిక్ అయితే ఇచ్చి దాన్ని కలరింగ్ అయితే చేయమని చెప్పారనమాట. సో వాడు కలరింగ్ చేసి ఇంకా అక్కడే వదిలేసాడు ఆడుకుంటూ. సో అది ఈరోజు స్కూల్కి తీసుకెళ్ళాలంట. అండ్ అలానే ఇంకా దేవుడిగా శుభ్రం చేసేటప్పుడు ముగ్గులు అవి అచ్చులేస్తాం కదా, అవి అయితే తోమాల్సినవి ఉన్నాయి. అవి తర్వాత కొంచెం నెమ్మదిగా నాని వెళ్ళిపోయాక తోముకోవచ్చు కదా అని చెప్పి కిందనైతే పెట్టేస్తున్నాను అనమాట. వాటర్ అయితే వేడైపోతుంది. ఇంకా రైస్ లంచ్ బాక్స్ కోసం అని చెప్పి కడిగేసి ఇక్కడ పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. మార్నింగ్ అసలు ఎలా అంటే పిల్లలు లేచిన దగ్గర నుంచి ఆ స్కూల్కి వెళ్ళిన దగ్గర వరకు మహాయుద్ధంలాగే ఉంటుంది. హడావిడిలా ఉంటుంది అనమాట. అదేంటి అందరూ చేస్తారు కదా అని మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. అందరి మదర్స్ ప్రాబ్లమ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేట్గా తింటారు. ఓ పక్క లంచ్, ఓ పక్కేమో టిఫిన్, ఇంక చాలా హడావిడిగా ఉంటుంది. టైం అనేది తక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంట్లో అనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా పని చేసుకోవచ్చు అని ఉంటుంది. కానీ స్కూల్కి వెళ్ళేది అలా కాదు కదా. వాళ్ళకి లంచ్, వాళ్ళని రెడీ చేసేయడం, టిఫిన్ ఇవనేది స్కూల్కి వెళ్ళే టైంలోనే 9 o'clock లోపు ఫినిష్ అయిపోవాలి. సో ఇంకా గగన్కి అయితే బ్రష్ ఇచ్చేసాను. పేస్ట్ పెట్టి వాడు అయితే బ్రష్ చేసుకుంటున్నాడు. ఈలోపు స్వామి అయితే పూజ చేసుకొని వచ్చేసారండి. అలానే కర్రీ వచ్చేసరికి క్యాబేజీ కొబ్బరి ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై లాగే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా క్యాబేజీ ఇష్టం లేకపోతే ఇలా కొబ్బరి కాంబినేషన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వాడికి రెడీ చేసేసిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. బుడంకాయ గడి ఎన్ని వేషాలు వేస్తాడంటే అన్ని వేషాలు వేస్తాడు. అంత బాగుంటుంది. ఫుడ్ తినడమే లేట్ చేస్తాడు అనమాట. ఇంకా ఏదో ఒకటి ఉంటుంది కదా పిల్లలు అన్నాక. ఇంకా వాడికి టిఫిన్ పెట్టేసి స్కూల్కి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా వాడికి అయితే షూ సాక్స్ అయితే వాడు వేసుకుంటున్నాడు. మనం ఒకటి కట్టేస్తే నేను సరిపోతుందండి. ఇంకా క్యాబేజీ అయితే మీకు తెలిసిందే కదా, వాటర్ ఎక్కువ వస్తుంది. అలానే హైలో పెట్టలేము, అలానే సిమ్లో పెడితే కొంచెం టైం పడుతుంది అనమాట. మీకు ఎప్పుడైనా క్యాబేజీ నేను కంగారులో మర్చిపోయాను వండేలా అనుకుంటే ఏం చేస్తారంటే కొంచెం సాల్ట్ వేసి క్యాబేజీ కొంచెం గట్టిగా పిసికేసారు అనుకోండి, ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. క్యాబేజీ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నానికి కర్రీ అయితే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి రెడీ చేసి పంపించేశాను. ఆ తర్వాత ఇంకా 11 o'clock స్వామి పట్టుకెళ్తారు అని చెప్పేసి ఆ తర్వాత నేను నాని వెళ్ళిపోయిన తర్వాత షాప్కి అయితే వచ్చేసానండి. ఒప్పో మొబైల్ మనకి డిస్ప్లే కోసం అయితే వచ్చింది. అది మనం ఫస్ట్ ఏంటంటే పాత డిస్ప్లే తీసేసి కొత్త డిస్ప్లే పెట్టి ఒకసారి చెక్ చేసాము. ఓకే అనుకుంటే ఇంక ఫిట్ చేసేద్దామని. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ వాటర్ కొన్ని డేస్ ముందు వెళ్ళిపోద్దండి. అది వాళ్ళు మనకు చెప్పరు, కాంబో పోయింది వాడుతుండగా పోయింది అంటారు. వాటర్ నార్మల్గా వెళ్ళిపోయింది అనుకోండి, నెమ్మదిగా పోతుంది కొంతమంది ఏంటంటే ఒక్కసారి ఆగిపోద్ది అనమాట. మనకి కొన్ని మొబైల్స్కి ఏంటంటే పైన మదర్ బోర్డ్ పైన సేఫ్టీది ఒక ప్లేట్ అయితే వస్తుంది. అది ఉందనుకోండి వాళ్ళకి ఓకే, అంత త్వరగా వెళ్ళదు. లేకపోతే మాత్రం త్వరగా వెళ్ళిపోయి కాంబో అనేది పోతుంది అనమాట. ఒక్కోసారి వర్షంలో తగ్గడం ఇలాంటివి ఉంటాయి. సో అందుకే ఒకసారి కస్టమర్ వచ్చిన తర్వాత ఎలా పోయింది అనేది అడుగుతాం మేము. అంటే పడిపోయిందా, లేదంటే ఎప్పుడైనా వాటర్లో తడిచిందా, లేదంటే తల కింద ఏమి పెట్టుకున్నారా, ఇలాంటివన్నీ అడుగుతాం అనమాట. సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ రీజన్ బట్టి చెక్ చేసి డిస్ప్లే ఓకే అనుకుంటే ఇంక ఫిట్ చేసేస్తాము. సో డిస్ప్లే అయితే ఇక్కడ ఫిట్ చేసేసానండి ఫైనల్లీ. ఇంకా 12 వరకు ఇంకా షాప్ దగ్గర ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చి లంచ్ చేసేసాను. నేను వెళ్తే ఇంకా స్వామి భిక్షకైతే వెళ్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.